ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సలహాదారుల రాజ్యం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే కాదులెండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ సలహాదారులు అనే వాళ్ళను కుప్పలు కుప్పలుగా నియమించుకుంటారు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన సలహాలేంటో, జగన్మోహన్ రెడ్డి గారు బాగుపడిందేంటో ఆ సలహాల వల్ల నాకైతే తెలియదు. కానీ దీని మీద ఆయన సలహాదారులను ఎంతమంది నియమిస్తే అన్ని వీడియోలు చేసి మనం దాన్ని వ్యతిరేకించాం. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లోనే పూర్తిగా అడుగులు అడుగేసుకుంటూ సలహాదారుల విషయంలో తాను కూడా ఆ విధంగానే ఇప్పటికే చాలామంది నియమించారు. తాజాగా నిన్న కూడా చూసాం, ముగ్గురిని నియమించారట. మంతెన సత్యనారాయణ అండ్ టీడీపీ కరపత్రిక అంటే వాళ్ళగా రాజగురు పత్రిక అనబడే పత్రికకు చాలా కాలం పాటు కార్టూనిస్ట్గా పనిచేసిన శ్రీధర్కి ఆయన్ను సలహాదారు, ఇంకొక ఆయన ఎవరినో దేవాదాయ శాఖ లేదా సలహాదారు అని చెప్పి మొత్తం మీద 3 సలహాదారుల నియామకాలు. ఈ సలహాదారులందరికీ క్యాబినెట్ ర్యాంకు, మినిమం 3.5 లక్షల జీతం ఉంటుంది, అదనపు ఫెసిలిటీస్ ఉంటాయి, జీతాలు చాలా బోర్డనే. అసలు ఎందుకు నియమించుకుంటూ పోతారు? వీళ్ళ సలహాలు ఇచ్చేసి ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలకు ఏం మేలు చేస్తాయి? వీళ్ళ సలహాలు ఏమిస్తారు? ఏమీ తెలియదు. మళ్ళీ వీళ్ళు ఎక్కడ లోపల ఏమైనా ఇస్తారేమో మనకు తెలియదు. పోనీ ఆ లోపల ఇచ్చే సలహాల వల్ల ప్రజలకు ఎంత గొప్ప ప్రయోజనాలు కనుగొరేవో కూడా తెలియదు. బట్ నెల వచ్చింది అంటే వీళ్ళకి లక్షల జీతాలు, వీళ్ళకి సిబ్బందికి, వీళ్ళకు మళ్ళీ రకరకాలుగా ఇంటి రెంటు, వెహికల్ అలవెన్స్ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ నెల టక్కున వచ్చిందంటే వీళ్ళకి పోయేటివి మాత్రం వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతమందిని సలహాదారులను తీసుకునేటట్లయితే పాలకులు ఎందుకు, బ్యూరోక్రాట్లు ఎందుకు, అదే అధికారులు ఎందుకు? వీళ్ళేం చేస్తారు మరి? వాళ్ళు సలహాలు ఇస్తే మరి వీళ్ళెందుకు? నిజంగా అర్థం కాదు. అసలు ఈ సలహాదారు కాన్సెప్ట్ ఏంటో కూడా అర్థం కాదు. మన అనుకున్న వాళ్ళకి ఏదో విధంగా ప్రభుత్వంలో గౌరవం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాలని కూడా ఇలా పార్టీలకు సలహాదారుగా పెట్టుకోవచ్చేమో జనరల్గా ఏమన్నా కనుక. ఎవరైనా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే పని చేసింది. ఏం సలహాలు ఇచ్చారు? దానివల్ల వీళ్ళకి ఏం ప్రయోజనాలు కలిగే తెలియదు. ఇప్పుడు చంద్రబాబు గారు అదే పనే. ఎంత డబ్బులు అంటే వాళ్ళు సలహాలు ఇస్తే ఇప్పుడు బ్యూరోక్రాట్లు అమలు ఎగ్జిక్యూట్ చేయాలి. వాళ్ళ సలహాలు బ్యూరోక్రాట్లు ప్రిపేర్ అవ్వాలి. బ్యూరోక్రాట్లు వెళ్ళి ప్రభుత్వాలకు చెబుతారు, ముఖ్యమంత్రికో ప్రభుత్వానికి కాదు ఇది ఏం చేయాలని. చేయండి. ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి కావాల్సిన కుప్పల మందికి ఇచ్చుకుంటూ పోవాలి. ప్రభుత్వ సొమ్మంతా వాళ్ళకి దోచిపెట్టాలి. గౌరవం అంట, అవ్వంట, ఆ ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ అనుభవించు రాజా.